వారం ఈ 12 మంది కంటెస్టెంట్స్ లో నుంచి ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవబోతోంది. బాటమ్ 6 లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. Beautifully choreographed. Thank you, Master. It's really good, Master, honestly. Thank you, man. Thank you so much. Oh, Chandrakala. One more time. Chandrakala. Chandrakala, Chandrakala, Chandrakala. Kara kara kolike, sogasirike, changupala. ఇవాళ మీరు చేసినంతే no one would have been able to do it. Thank really, you, wow. Hats off to you, honestly. Thank you, ma'am. జతిన్ ఎక్కువ గర్ల్స్ తో మాట్లాడాడు అనే ఒక క్వశ్చన్ ఉంది కదా, దానికి ఆన్సర్ అయితే ఈ రోజు దొరికింది. This is an item song. From sizzling Sushmita to versatile Sushmita to Racha Sushmita. లాస్ట్ టైం మీ ఒక యాక్ట్ చూసి మీకు ప్రొడ్యూసర్ ఫోన్ చేశారు, మాట్లాడారు అన్నారు కదా, ఈ యాక్ట్ చూసినా అదే జరుగుతుంది. భూమిక డాన్స్ చేస్తూ దానికి చారీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తే ఎప్పుడు సూపరే. Thank you, thank you. ఎవ్రీథింగ్ ఇస్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. Thank you, thank you. Ye sande padala taande, dimadiya gumme gumme tu taande. మీరు ఒక్కరోజు లారెన్స్ మాస్టర్ కి కొరియోగ్రాఫ్ చేస్తారు. మణికంఠ మాస్టర్, రెజినా గారు చెప్పినట్టు నీలో ఒక సిగ్నేచర్ మూవ్స్ ఉన్నాయి కాబట్టి మీ సిగ్నేచర్ ఒక రోజు ఆటోగ్రాఫ్ అయిపోతుంది. చిలక చందన పట్టు చిరే కట్టిందోయ్, చిలిపి చకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. అయితే ఎక్కు మరి పందిరి మంచం, త్వరగా ఇచ్చుకో ముద్దుల లంచం. సుదర్శన్, నీ కోరియోగ్రఫీ అదిరిపోయింది. నాకు ఇష్టమైన జాకెట్ నా తరపున నీకు ఈరోజు. అయితే ఎక్కు మరి పందిరి మంచం, తీరుస్తానులే తిమ్మిరి కొంచెం. అయితే ఎక్కు మరి పందిరి మంచం, తీరుస్తానులే తిమ్మిరి కొంచెం. I absolutely enjoyed the performance. Na heart meeku. All of y'all.
సుదర్శన్ మాస్టరు మీ ఫ్రాక్ బాగుంది అని రోజు చెప్పేవాడు. ఈ పర్ఫార్మెన్స్ నాకు నచ్చింది కాబట్టి నేను కూడా నా ఫ్రాక్ ని గిఫ్ట్ ఇస్తాను. T20లో ఎవరు కంటిన్యూ అవుతారు తెలుసుకోవాల్సినటువంటి టైం వచ్చేసింది. లేడీస్ వీక్నెస్ ఏమన్నా ఉందా? దేనికి? ఉంటే 2 నెంబర్లు ఇస్తారని రాసుకో. 9-8 2 నెంబర్లు సరిపోతాయా? 2 నెంబర్లు సరిపోతాయా? తమ్ముడు మనకు బానే ఉంది తమ్ముడు. డాక్టర్ అని సీరియస్ చూస్తుంటే ఫోన్ మాడతాం ఏంటి? మా తమ్ముడుతో సార్. తమ్ముడు నాకు చిన్న సర్జరీ చేసేద్దానండి ఫస్ట్. ఆపరేషన్ అయిపోయింది. ఏం సార్ నా ఫోన్ ఏది సార్? కడుపులో పెట్టి కుట్టేశా. సరే ఫోన్ వస్తే పిలు, డైల్ చేయడానికి అవదు మరి. తమ్ముడు 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 పడుకున్నావా? హలో, ఏం చెప్పు. నాకు నిద్ర అసలేదు, కొంచెం జోలపాట వాడండి. తమ్ముడు చిన్నప్పటి నుంచి నీకు పాడేవాడిని కదా. నీ దూకుడు సాటెవ్వరు ఏ సరాసరి వచ్చి కళ్ళబడి ఎదుటవా. ఈ రోజు నా పెళ్లి. నరేష్, పల్లకిలో ఎంట్రీ ఎలా ఇచ్చాను? పల్లకిలో నుండి దిగి వచ్చిన పందుకొక్కలా ఉన్నావు కదే. పెళ్లి కొడుకు ఎక్కడ? ఇగో మా పెళ్లి కొడుకు. ఇగుడు పెళ్లి కొడుకా. రష్మిని చూసేటప్పుడంతా నా గుండు వణుకుతుందిరా. ముసలి గుండు కదా గురువు గారు, అలాగే వణుకుతుంది. నరేష్ జోలికి ఎవడైనా వచ్చాడంటే, ఇంకోసారి నరేష్ ఎవడైనా గురువు గారు నవధాన్యాలు కొంచెం ఎక్కువైనారా. అందమైన కుందనాల బొమ్మరా. భాస్కర్ అని నేనేనండి. మీకు రీసెంట్ గా గుండె ఆపరేషన్ చేశారు కదా? అవునండి. ఆ గుండె మా బావదే. బావా, అక్క పుట్టిన రోజుకి చాక్లెట్ కేక్ ఆర్డర్ చేశారు, నీకు ఓకేనా? ఓకే. ఎవరండి మీరు? మీ ఆయన ఇచ్చారు కదా గుండె, ఆ గుండె పెట్టుకుంది నేనేనండి. అసలు ఎక్కడుంది మా ఆయనది? ఎక్కడుంది? మా ఆవిడ సార్, ఈ ఇంటర్వ్యూ మా భార్యాభర్తలను కలిసే చేస్తుంటాం సార్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? హీరో ప్రవీణ్ గారు, మీరు 3 సినిమాలు చేశారు. మీ ఏజ్ ఎంత? ఫస్ట్ ఎందుకు కొడతానో చెప్పవా? నేను అడగాల్సిన 4వ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఆయన అడగపోతే నువ్వు అడుగుతావు. దానికి కొట్టి చంపుతావు అని అర్జుడు. వణికిపోతాను ముసలోడు. ఇల్లంతా ఒకటే దుమ్ము. ఎలక ఎక్కడ ఉందమ్మా? అయ్యగారు ఎలక కాదది. అయ్యగారు ఎలక అనాలి. అడుగో మహారాజు. మన పిల్లలందరూ ఉన్నారు, భానుప్రసాద్ని కూడా పిలిపిస్తే మంచిగా ఉండయ్యా. ఆడు పనుకుమారు, ఆడు ఇష్టం తెచ్చుకో, వెళ్ళి పిలిపించుకో. నాకు అర్థం కాలేదు. ఏమంటున్నాడయ్యా? అయ్యగారు, నీ 3వ కొడుకు వచ్చాడు. ఇప్పుడు వియాంకులు ఫోన్ చేశారు, మా అమ్మాయి చేసుకోవద్దు అని చెప్పారు. మీ అబ్బాయి చదువు సంజయ్ లేదు, ఎలుగుతామని అన్నారు. ఆ మాటలో అర్థం ఉంది కదా. అంటే నేను ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోవద్దా? అది చూడండి. లేకపోతే నువ్వే చచ్చిపోతావు. నువ్వు చచ్చిపోతావురా.
మావయ్య గారు ఊర్లో అందరికి పసుపు కుంకాలు ఇచ్చారు. నాది తీసేసుకోకండి. మేము ప్రేమించాము, పెళ్లి చేసుకున్నాము అంతే. మన ఊరికి మంచినీళ్ళు రావట్లేదు కదా, వెళ్ళి కలెక్టర్ గారిని అడుగుదాం పద. మా ఊరు నీరు అవుతారు, నువ్వు నీళ్ళు తప్పించండి. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. శ్రీదేవి డ్రామా కంపెనీ 250th స్పెషల్ ఎపిసోడ్ అఖండ విజయం. ఒక షో 50 ఎపిసోడ్లు కంప్లీట్ చేస్తే విజయం, 100 ఎపిసోడ్లు కంప్లీట్ చేస్తే ఘన విజయం, అదే 250 ఎపిసోడ్లు కంప్లీట్ చేస్తే అఖండ విజయం. ఇదిగో ఈ 50 పట్టుకో, ఇదిగో ఈ 50 పట్టుకో. దేనికి? మీ ఇద్దరికి 250 శుభాకాంక్షలు. ఈ 250th ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు కాబట్టి ఏమైనా తీసుకొచ్చారా? నెల్లూరు నుంచి స్పెషల్ కేక్ నేను తీసుకొచ్చాను. కరి చేతిగా రాలేదు, నేను కూడా కేక్ తెచ్చి వచ్చాను, చాలా స్పెషల్ కేక్. ఎవరు ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళ కేకే ఈ రోజు మనం 250th ఎపిసోడ్ స్పెషల్ కేక్ కింద కట్ చేయబోతున్నాం. అది కే ర్యాంప్, ఇది ఏ ర్యాంప్. రప్ప రప్ప సూపర్. ఇది ఆది మామ విజయం. అలా కాదు, ఆది మామ కలిపి కాదు. అయితే ఇది ఇంద్రజ అత్త జడ్జిమే. అలా కాదు ఇంద్రజ అత్త. ఏంటి మమ్మీ ఎవడు నాన్సద్? పర్ఫార్మెన్స్. ఇంద్రజ గారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నీ వెనకోడి కష్టం పగోడికి కూడా రాకూడదు. మల్లెల వాన నాలోన. భవానీ గారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నీకు దండవరా బాబు, ఎలా చేస్తున్నారా బాబు? తుఫాను రేపింది. కళాకారులకు ఒక ధీమ, ప్రేక్షకులకు ఎంతో ప్రేమ పులకిస్తున్నది తెలుగు సీమ. దాని పేరే శ్రీదేవి డ్రామా. రష్మి, అసలు ఏందా వాయిస్? నీకు దేవుడు అట్టించాడు ఛాయిస్. నువ్వు మాట్లాడుతుంటే చూడు ఎక్కడా లేదు నాయిస్. ఏమంటారు బాయిస్? జరుగుతున్నది జగన్నాటకం. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని. ఈ భారతం నడక నష్టపడిన ఒక సారథి నడిపించిన భారతం. మహాభారతాన్ని వీళ్ళందరితో క్రియేట్ చేసిన వ్యక్తి ఒక ముస్లిం వ్యక్తి.
కళ అనే దానికి వైకల్యం లేదు, అలాగే కులమత భేదం కూడా లేదని నిరూపించిన హుస్నేన్ గారికి మాత్రం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. This wheelchair should not be the symbol of disability, it should be the symbol of ability. వాళ్ళకి క్లాప్స్ కొట్టాలంటే ఇలా చేయండి. శ్రీదేవి డ్రామా కంపెనీ అఖండ విజయం ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. మేమంటే కపుల్ ఎంట్రీస్, కపుల్స్ కి వచ్చి డాన్స్ వేస్తున్నాం. మీరేంటి? మేము స్టూడెంట్స్. అయ్యి బాబోయ్. మీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అనిల్ ఎన్నో పెళ్ళని అడగలేదు. అదే పెళ్ళాలైతే ఎలా చెప్తారు చూడు. చెప్పమ్మా మీ పెళ్లి డేట్ ఏంటి? మీ ఆయన బర్త్డే August 17th. మీ బాబు పుట్టిన డేట్? బాబు మీ ఆవిడ వాళ్ళ బాబు పుట్టినటువంటి డేట్? ఫాదర్ బాబు. మీ ఆవిడ్ని ఫస్ట్ టైం మీరు ఏ కలర్ సారీలో చూసారు? బ్లూ. ఇంత టైం ఇచ్చినా కూడా తప్పు చెప్పారు. ఏ అమ్మాయి వచ్చింది బ్లూ కలర్ లో అని? అక్కడ బ్లూ లైట్ ఉన్నా కానీ డ్రెస్ బ్లూగా కనిపించింది. అసలు లైటే లేదు. చిచ్చి తప్పు కనుకుంటారు. మీ ఆయనను వండినటువంటి వంట తిన్న తర్వాత ఏమంటూ ఉంటాడు? బాలేదంటుంటాడు. కూరలో వేస్తారు కారం, చుమ్మక్కన ప్రాణం. మీ ఫోన్ పాస్వర్డ్ ని మీ ఆవిడకి కూడా షేర్ చేసిన వాళ్ళు ఇద్దరు రండి ఇక్కడికి. ముగ్గురు. నాది మీకు తెలుసా లేదా? తెలుసు. ఇచ్చాము అంతే. ఏ సిచ్యువేషన్ లో ఇచ్చాము? పాపం బెదిరించారా? డాక్టర్ బాబుని ఎవరమ్మా బెదిరించింది? అలా బెదిరిస్తారా పాపం పసివాడిని? అది కాదు, ఎలా బెదిరించావో చెప్పవా? నేను కూడా పిల్లలు ఉన్నారు, ఏం చెప్తా అనుకుంటున్నాను. ఎన్ని కాయిన్స్ వేస్తే అంతమంది పిల్లల్ని ప్లాన్ చేశారు. 6 వేసారు, 2 అయిపోయింది, ఇంకా 4. Oh no! What a sad shot! ఎలాంటి పనులు చేసినప్పుడు భర్తని సహాయం అడుగుతారు? మీరేది రైట్ అనుకుంటున్నారు? బట్టలు ఉతుకుతున్నప్పుడు. అది అనిల్ కి జరిగింది. అది అనిల్ ని విడిగా కాదు, బట్టలు తను వేసుకున్నప్పుడే ఉతికేసింది. మా డాక్టర్ బాబు ఏమో చెప్తున్నా ఏంటి? డి అనుకుంటున్నాం. ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు. అది ఈయనకి జరిగింది. ఒక నిమిషం, మా ఆయనకి ఏం జరిగింది? All of the above. కొన్ని పోజెస్ చూపిస్తాం, అవి మీరు రీక్రియేట్ చేయండి. సారీ మీరు కరెక్ట్ గా చేయట్లేదు. ఒక్కసారి ఇతంతో చేయండి. లెఫ్ట్ లెగ్ ఎత్తు. ఇంట్లో పడుకుంటూ కాలేస్తావేంటి నువ్వు? మన్మధుడే బ్రహ్మను పోని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని. సుమాట అసలు తగ్గేదేలే. ఈ వారం మన ఫ్యామిలీ స్టార్స్ లో పెళ్ళొద్దు పెళ్ళాం ముద్దు.
మీ ఇంట్లో లాకర్ ఏమైనా ఉందా? ఎందుకు? అందాన్ని అంత భద్రంగా దాస్తాను. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. భార్య గురించి ఒక్క మాటలో చెప్పాలి. ఒక్క మాటలో చెప్పినా అర్థం కానిది ఏదైనా ఉందంటే అది భార్య ఒకటే. ఆయన ఆల్మోస్ట్ తిడతో పోగొడాడు, నీకు అర్థం కావట్లేదు. పెళ్లి చేసుకుని ఎవడు బాగుపడ్డాడయ్యా? వావ్. అసలు పెళ్లి చేసుకున్నాక ఎవడు లోయల్గా ఉన్నా- చెయ్యేసి చెప్పొచ్చు. ఇప్పుడు ఎందుకు చేసుకోవాలనిపిస్తుంది? మొన్నే కదా పెళ్ళైంది, అందుకే వద్దంటున్నాను. ఇంత తక్కువ టైంలో అలా తెలుసుకున్నావయ్యా? పెళ్లి అంటే 3-4 ముచ్చట్లు అంటారు కదా. 3వ రోజే తెలిసిపోయింది. నువ్వు వస్తుంటే నెక్స్ట్ కాల్ మీద కాల్ వేసుకొని కూర్చున్నాడు అక్కడ, నేను చూసుకొని కూడా పట్టించుకోవట్లేదు. అవును, నేను మేకప్ లేకుండా వచ్చాను, వాడు నన్ను గుర్తుపట్ల. నువ్వు మేకప్ లేకుండా వస్తే నెక్స్ట్ అంటే గుర్తుపడ్డా. అంతెందుకు, మొన్న నేను అద్దంలో చూసుకుంటే నన్ను నేనే గుర్తుపట్ల. నాకు పెళ్ళొద్దన్నా. ఎందుకురా? పెళ్ళి నాకు తీసుకెళ్ళి డ్రమ్ లో పెడతారంటనా? అయినా నువ్వు బట్టి ఆయన డ్రమ్ ఎక్కడ ఉంటుందిరా? పెళ్ళా నా వల్ల కాదు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఎవరు నువ్వు? ఏంటి? నేను పవిత్ర బీహార్. ఏం చేస్తారు జేబులో జైలు పెట్టుకుని ఇద్దరు? ఏదో తేడాగా ఉందేంటి? మీ గురించి ప్రపంచానికి తెలియాలి. ఓకే. రాఘవ్ గారు అంటే ఏంటి? ఓకే. యుఎస్ లో ఏం చేసాం మనం? మంచి ఆటగాళ్ళ. ఇప్పుడు ఇది టెలికాస్ట్ చేసాం అనుకో, మీకు ఆల్రెడీ వచ్చే పెన్షన్ క్యాన్సిల్ అవుతుంది, గవర్నమెంట్ చేసిందండి. వర్ష ఇండస్ట్రీలో బాగా సెట్ అయిపోయింది, కానీ ఒక లవ్ ట్రాక్ వల్లే తను సెటిల్ అయిందని చెప్పేసి మీకు సినిమాల్లో గ్యాప్ వచ్చిందా లేకపోతే మీరే తీసుకున్నారా? చిల్ అవుదామని. కాంట్రవర్సీతో మీరు రిలేషన్షిప్ లో ఉంటారు కదా, దాని గురించి అడుగుతున్నాను. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 గంటలకు మీ ఈటీవీలో. ఈ స్పెషల్ ఎపిసోడ్ థీమ్ సంగీత ప్రపంచంలో ఎందరికో మార్గదర్శి మన కీరవాణి గారు. ఆయన ఫేవరెట్ సాంగ్స్ తో ఇవాళ 6 కంటెస్టెంట్స్ పోటీ పడబోతున్నారు. నేనే ఫస్ట్ టైం వింటున్న ఈ పాటలు. నాకు బాగా నచ్చిన అంశం, చాలా మందికి తెలియచెప్పాల్సిన అవసరం ఏంటంటే అన్ని పాటల్లోని పల్లవులు 2 వాక్యాలు. వంటి మనసులో ముల్లున్న జగతిరా మోసాలు. సాహిత్యం వచ్చిన తర్వాత ఆర్కెస్ట్రేషన్ చేస్తే ఎలా ఉంటుందో పాటలు ఇలా ఉంటాయి. నమ్ముకున్న నా వారు నాకిదే నేర్పారు. నమ్ముకున్న నా వారు నాకిదే నేర్పారు. గాత్రలోనే ఒక చిన్నపాటి ఒక వెట్నెస్ కావాలి. బుజ్జి బుజ్జి పాపాయి బుల్లి బుల్లి పాపాయి. మధుర స్మృతులు, బాల్యం అంతా గుర్తుకు తెచ్చే పాటల్లో ఇదొక పాట. ఎంత శుతిమెత్తగా మృదువుగా ఎంత బాగుందో వర్ణించలేను నేను. మొదటిసారి పాడినప్పుడే మాకెంతో పూర్వం పరిచయం ఉన్న పాటగా చేసావు. ఇలాంటి పాటల ద్వారా ఒక అరుదైన మహానుభావుల్ని స్మరించుకునే అవకాశం కీరవాణి గారు ఇచ్చారు. సర్కాలలో దేవగానాలు వింటూ హాయిగా నీవింకా
అలసిపోయిన ఒక వ్యక్తిని నిద్రపుచ్చే పాట. రేమించేనోయ్ రాజా ఇటువంటి శరీరం కందిపోద్దేమో అన్న భావంతో పాడాలి. చక్కగా క్యూట్ గా పాడావమ్మా. చాలా సరదాగా ఉంది, చాలా కవ్వింపు ఉంది. నీకు కరెక్ట్ గా ఉంది. భానుమతి గారిది ఒక ప్రత్యేకమైన శైలి ఆవిడది. ఆ గొంతును అనుకరించడం చాలా కష్టం. నువ్వు చాలా అద్భుతంగా అనుకరించావు, చాలా బాగా పాడు. మల్లె పూలు మల్లె పూలు కల్వ పూలు కావాలా, ఎన్నెన్నో వన్నె వన్నె పూలు చిన్నారి కన్నె పూలు ఏవైనా కావాలా. ఎప్పటి సినిమాసా ఈ సినిమాలో హీరో ఎవరు? నాకేమి తెలుసు, నేను పాట మాత్రమే విన్నా. నలుగురు లోయెస్ట్ మార్క్స్ ఉన్న కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతారు.